गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం ఓంకారం చేయడానికి ముందు గాలిని ఉచ్ఛ్వాసం లోపలికి పీల్చుకుంటాం. ఈ సమస్తము ఆ పీల్చుకోవటము ఎటువంటి భావనతో ఈ సమస్త సృష్టి ఈ సమస్తము కూడా ఏదైతే ఉందో అదంతా లోపలికి పీల్చుకుంటున్నాం.
భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని లోపలికి పీల్చుకుంటున్నాడు. అంటే ప్రళయంలోకి వెళ్ళినట్టు పూర్తిగా పీల్చుకున్న తర్వాత మరలా నిశ్వాసం నెమ్మదిగా బయటకు వదులుతున్నాడు. బయటకు వదలటం అంటే వ్యక్తమైన సృష్టి నిర్మాణము, సృష్టి వ్యక్తం అవడం, ఇదంతా అన్ని లోకాలు రావడం, ఇదంతా ఈ మొత్తం ఆయన యొక్క నిశ్వాసం. ఆ విధంగా మనం భావన చేస్తూ మొత్తం గాలంతా లోపలికి పీలుస్తున్నాం నెమ్మదిగా, మరలా వదులుతున్నాం నెమ్మదిగా. ప్రళయము సృష్టి, ప్రళయము సృష్టి, రాత్రి పగలు, రాత్రి పగలు, యాక్టివిటీ రెస్ట్, యాక్టివిటీ రెస్ట్. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఈ మొత్తం కలిపి ద గ్రేట్ బ్రెత్ అని చెప్పి మనం సీక్రెట్ డాక్టర్లో రాయబడింది. సీక్రెట్ డాక్టర్లో మనకి ఉదాహరించబడింది. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 23వ పాఠము తేదీ 20/10/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బేటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా
పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చేన ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. ప్రారంభ వాక్యం చదువుకుని అప్పుడు మనం మన పాఠంలోకి వెళదాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. అసలు ఉన్నదేంటో తెలిసింది మనకి. అంతకుముందు ఇది కూడా తెలియదు కదా. అంతకుముందు తత్వదర్శనం ఒకటి ఉన్నది అని, అది తప్పిపోయిందని, ఉన్నదనే విషయము తెలియదు. కాబట్టి అది తప్పిపోయిందా లేకపోతే మన దగ్గర ఉందా ఆ విషయమే లేదు మన దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం వినడం ద్వారా ఏమైందనమాట, మనకి తత్వదర్శనం ఒకటి ఉన్నది. ఉంది కాబట్టే కదా తప్పిపోయింది అంటున్నారు. తప్పిపోయిందంటే ఒకప్పుడు ఉంది కదా, నిన్నటి వరకు ఉంది, ఇందాకటి దాకా ఉంది, తప్పిపోయిందంటే ఇప్పుడు కనపట్లేదు, ఇప్పుడు కనపట్లేదు. కాబట్టి అది ఉన్నది. తత్వదర్శనము ఒకటి ఉన్నది, అదొకటి మనకి తెలిసింది. అది తప్పిపోయింది, అది కూడా ఇప్పుడు అర్థమైంది మనకి. ఇప్పుడు దాన్నే వెతకడం అనే పనిలో ఉన్నాం. ఎలా వెతుకుతున్నాము? అండర్స్టాండింగ్ ద్వారా, అవగాహన ద్వారా. అంటే ఈ సమస్త సృష్టి యొక్క అమరిక ఎట్లా ఉన్నది, ఆ ఒక్క విషయం తెలుసుకోవడం ద్వారా మనకి ఇది వెంటనే దొరుకుతుంది అన్నట్టుగా అయిందనమాట. ఆ పద్ధతిలో దొరికేటట్టుగా మనం వెతుకుతున్నాం అనమాట. వెరీ గుడ్. ఇక మనం పాఠంలోకి వద్దాం. మనం మానవ నిర్మాణానికి సంబంధించి శరీరాలు అవి ఎలాగ ఉన్నాయి, ఒక్కొక్క శరీరము ఏ విధంగా మార్పులు చేర్పులు గురవుతుందో ఆ వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా సినిమా మొదలైంది. ఈ తెర మీద దృశ్యమానంగా చూస్తూ ఉండండి. ఇదంతా సినిమా థియేటర్లో కూర్చున్నాం, సినిమా మొదలైంది అండ్ ఇదంతా మనం దృశ్యమానంగా, ఇంకే ఒక్క చెవులతో వినడమే కాకుండా కంటితో కూడా పనికి చెప్పాలి. కంటికి కూడా మొత్తం దృశ్యమానంగా, అంటే మనస్సుకి పూర్తిగా పని చెప్పాలన్నమాట దృశ్యమానంగా. కారణ శరీరము, మనకి కారణ శరీరము శాశ్వతమైన ఉపాధిగా ఉంది. శరీరం అంటే మనకు ఉపాధి, మన చేతికి పనిముట్టులాగా, మనం కూర్చోడానికి ఉపయోగపడే కుర్చీలాగా, మనం తోలటానికి ఉపయోగపడే రథము కానీ, లేక వెహికల్ కానీ, బండి కానీ, ఏదైనా అది ఉపాధి. ఆ ఉపాధి ద్వారా మనం మనకు కావలసినటువంటి పనులన్నీ చేసుకోవటం కోసం. ఆ ఉపాధి లేకపోతే ఆ ఊహల్లోనే ఆగిపోతుంది. ఇప్పుడు ఇట్లాగా మనం చెప్పుకుందాం అనుకున్నాము, మీరు అనుకున్నారు, ఎవరన్నా చెప్తుంటే విందామని మీరు అనుకున్నారు, ఎవరన్నా వింటుంటే నేను చెబుతామని నేను అనుకున్నాను. కానీ ఉపాధులు లేవు. మరి ఉపాధి లేకపోతే ఎలాగా? నోరు కావాలి, నేను మాట్లాడాలంటే నోరు కావాలి, వినాలంటే మీకు చెవులు కావాలి, ఈ దృశ్యమానంగా ఇదంతా ఊహించుకోవాలంటే మరి కళ్ళు, ఆ మనస్సు, ఇవన్నీ కావాలి. ఇదంతా ఉపాధిలో ఉంది ఈ వ్యవహారం మొత్తం.
కాబట్టి ఉపాధి ఆ పద్ధతిలో ఉందన్నమాట. ఉపాధి అనంగానే మనం ఆ లోపల ఉన్నవాడు ఎవడున్నాడో, ఆ ఉపాధి లోపల ఉపాధిని ఆశ్రయంగా చేసుకుని ఎవరైతే నివసిస్తున్నారో, వాడు తనకు కావాల్సిన పనులన్నీ కూడా ఈ ఉపాధి ద్వారా నిర్వహించుకుంటున్నాడు అని అర్థం అన్నమాట. అట్లా మనకి ఈ జీవాత్మ, ఇప్పుడు ఇదంతా పనులు చేస్తున్నది ఎవరిక? జీవాత్మ. ఈ జీవాత్మకి కారణ శరీరము అనేది ఒక శాశ్వతమైన ఉపాధిగా ఉంది. అది ఎక్కడ నిర్మించుకున్నాడు? ఉత్తమ మానసిక లోకంలో నిర్మించుకున్నాడు. అది అక్కడ శాశ్వతంగా ఉంటుంది కదా ఆయనకి. ఇక అక్కడి నుంచి భూలోకానికి వచ్చి వెళ్తుంటాడు ఆయన ఇక. అది క్యాంప్ ఆఫీసు. కొంత పని చేయడం కోసం భూలోకానికి వస్తాడు. కొన్నాళ్ళు ఉండి పని చేయడం కోసం. అంటే ఒక రోజు ఉండి పని చేసి వెళ్ళటం అన్నట్టుగా. అది మనకి ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల కాలం జరిగినట్టుగా ఉంటుంది కాల ప్రమాణం. అది ఒక రోజుగా ఆయనకి ఉంటుందన్నమాట. ఆ జీవాత్మకి. సరే కిందకొచ్చేటప్పుడు మరి నేరుగా కారణ శరీరంతో నేరుగా భూలోకానికి రావడానికి అవకాశం లేదు. మధ్యలో 2 లోకాలున్నాయి. కాబట్టి ఆ 2 లోకాలకి సంబంధించిన శరీరాలని కట్టుకోవటం, అవి భూలోకానికొచ్చి ఈ భూలోకంలో ఈ ఉపాధిలోకి జారటం. స్థూల ఉపాధి. ఏదైతే సిద్ధంగా ఉందో తల్లి గర్భం నుంచి ప్రసవింపబడిందో దాంట్లోకి చేరటం. ఆ ఉపాధి ఎక్కడిది? జంతు స్థితి నుంచి సామూహిక జంతు స్థితిలో ఉన్నటువంటి సామూహిక ఆత్మగా ఉన్నటువంటి జంతువు అక్కడి నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా అయినటువంటి జంతువు ఏదైతే ఉందో అది ఈ దేహాత్మగా ఇక్కడ ఈ దేహంగా మనకు ఉపాధిగా ఉంది. ఈ శరీరాల గురించి మనం ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. జీవునకు ఉత్తమ మానసిక లోకంలో కారణ శరీరము శాశ్వతమైన ఉపాధి. అది మానసిక లోకం యొక్క మొదటి 3 భాగముల ద్రవ్యమును కలిగి ఉండును. ఏదైనా కానీ మనం తయారు చేయాలంటే సృష్టి నిర్మాణం కావాలి, ఒక వస్తువు తయారవ్వాలి అంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఉండాలి. అది సూక్ష్మంగానా లేకపోతే స్థూలంగానా, ఎటువంటి రసాయనిక మూలకాలతో తయారవుతుంది అనేది దానికి సంబంధించిన ఇదిగా ఉంటుంది. మనకిప్పుడు మరలా ఏం చేసాము, ఒక్కొక్క లోకానికి మానసిక లోకంలో 2 లోకాలుగా మనం విభజించుకున్నాం. ఉత్తమ మానసిక లోకము, నీచ మానసిక లోకం. ఈ ఉత్తమ మానసిక లోకము అంటే ఒక లోకాన్ని 7 ఉపవిభాగాలని మనం చెప్పుకుంటాం. మళ్ళీ ఒక్కొక్క లోకము 7 ఉపవిభాగాలు ఉన్నట్టుగానే మళ్ళీ ఒక్కొక్క శరీరము కూడా 7 ఉపవిభాగాలు కలిగి ఉంటుంది. మానసిక లోకం యొక్క మొదటి 3 భాగముల ద్రవ్యమును కలిగి ఉంటుంది. సామాన్య మనుషుల్లో అది ఇంకనూ పూర్తిగా కార్య ఉద్యుక్తమై ఉండదు. ఎందుచేతనగా ఆ లోకమున 3వ భాగమునకు చెందిన ద్రవ్యము మాత్రమే చైతన్య వికాసము కలిగి ఉన్నది. ఇప్పుడు మనం ఎందుకు మనకి దైవానుభూతికి అందటం లేదు? దైవంగా మనం ఉన్నప్పటికీ, దైవమే మనం అయినప్పటికీ ఆ అనుభూతి అందటం లేదు. ఎందుకు అంటే ఆ దానికి సంబంధించినటువంటి ప్రకంపనలకి, ఆ వైబ్రేషన్స్ కి మనం ప్రతిస్పందించలేకపోవటం వల్ల, దానికి మనం ప్రతిస్పందించగలిగితే అప్పుడు దాని యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. మనం ఇప్పుడు భూలోకానికి యొక్క అనుభూతిని ఎలా పొందగలుగుతున్నాం? ఈ భూలోకానికి సంబంధించిన ప్రకంపనలకి మనం ప్రతిస్పందించగలుగుతున్నాం కాబట్టి ఈ భూలోకం మనం యథార్థంగా వాస్తవంగా ఉంది, దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం. అట్లాగే మానసిక లోకం కొంతమేరకి, కామలోకం కొంతమేరకి మనం ప్రతిస్పందిస్తున్నాం కాబట్టి అవి ఉన్నట్టుగా మనకి అనుభూతి చెందుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఇదేమైంది, కారణ శరీరము దేంతో తయారైంది? ఒక శరీరం అనగానే ఒక పదార్థంతో తయారవ్వాలి.
ఇప్పుడు కారణ శరీరము ఏ ఏ పదార్థంతో తయారైంది? ఉత్తమ మానసిక లోకం యొక్క మొదటి 3 భాగముల ద్రవ్యంతో తయారైందది. మానసిక లోకం యొక్క మొదటి 3 భాగముల ద్రవ్యం. 7 భాగాల్లో అంటే 7వ భాగం స్థూలం. మొదటి భాగము ఆత్మకి సంబంధించింది. సామాన్య మనుషులు అది ఇంకను పూర్తిగా కార్యోద్యుక్తమై ఉండదు. ఎందుచేతననగా ఆ లోకమున 3వ భాగమునకు చెందిన ద్రవ్యము మాత్రమే చైతన్య వికాసము కలిగి ఉన్నది. అంటే ఇంకా మిగతా 3 భాగాలు ఏంటనమాట? ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సుకి సంబంధించిన ప్రకంపనలకి ఈ జీవాత్మ ఈ కారణ శరీరం. జీవాత్మకి సంబంధించిన కారణ శరీరము ఉడుపు ఉంది కదా! ఆ కారణ శరీరము దానికి సంబంధించిన ప్రకంపనలకు మాత్రమే ప్రతిస్పందిస్తుంది కాబట్టి, ఈ 3వ భాగానికి మాత్రమే అది తెలుస్తుందనమాట. 3వ భాగం ఉన్నట్టుగా దానికి తెలుస్తుంది. మిగతా 2 భాగాలు ఉన్నా గాని దానికి ఉన్నట్టుగా అనుభూతి చెందట్లేదు. జీవుడు తన దీర్ఘ పరిణామ గతిలో తనలో బీజ రూపముగానున్న శక్తులను వికసింపజేసుకున్న సమయంలో పై 2 లోకములలోని ద్రవ్యము క్రమముగా కార్యోన్ముఖమగును. ఇట్లా రావడం, భూలోకానికి రావడం, కొంతకాలం ఉండి కొన్ని అనుభవాలు పడయటం, కొన్ని పనులు చేయటం, దాని ద్వారా కొంత వికాసం చెందటం, మరలా పైకొచ్చినప్పుడు ఆ వికాసానికి తగినట్టుగా ఆ పై 2 లోకాలకి సంబంధించిన భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకంపనలకు కూడా క్రమక్రమంగా ప్రతిస్పందించటం ప్రారంభమవుతుంది. ఆ విధంగా మిగతా 2 లోకాలకి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాంతో కూడా ఇతను అనుభూతి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు 3వ భాగంతోనే అనుభూతి చెందగలుగుతున్నాడు. కారణ శరీరంలోని 3వ భాగంతోనే. మొదటి 3 భాగాలతో అది తయారైంది. కానీ 3వ భాగం వరకే ఉన్నట్టుగా అతనికి ఉంది. మిగతా 2 భాగాలు లేనట్టుగా ఉంది. ఇప్పుడు మనకి భౌతిక దేహం ఉంది. కానీ మిగతాయి ఉన్నట్టుగా ఇంకా మనకేమున్నాయి? కామ శరీరం ఉంది. ఎదరెక్కు డబ్బులు ఉంది. ఎదరెక్కు డబ్బులు, ఈ స్థూల దేహము, ఈ 2 కలిసి మనకి స్థూల దేహం అని అనుకుంటున్నాం. ఎందుకంటే స్థూల దేహాన్ని 2గా విభజించుకున్నాం సౌకర్యం కోసం, మనకు తెలియటానికి. ఆ తర్వాత కామలోకము, కామ శరీరం ఉన్నది. ఆ తర్వాత మానసిక శరీరం ఉన్నది. ఈ శరీరం అనుభూతి చెందగలుగుతున్నామా? ఈ శరీరాలని మరి ఇక్కడ ఉన్నాయి కదా మనకి. ఆయన ఉన్నాయని దివ్య దృష్టితో చూసి చెప్తున్నాడు ఆయన. రెడ్ బేటర్ సీక్రెట్ డాక్టర్లు వాటి గురించి చక్కగా వివరణ ఇచ్చారు ఆయన పారమూరులు బ్లావెట్స్కి ద్వారా. ఆ ఇచ్చిన దాన్ని ఈయన తన దివ్య దృష్టితో నేరుగా చూశాడు, సినిమా చూసినట్టుగా. కాబట్టి అవి ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. కానీ మనకేమో ఈ ఒక్క స్థూల దేహమే కనిపిస్తుంది మనకి. ఈ స్థూల శరీరం మాత్రమే మనకి అనుభూతి చెందగలుగుతున్నాం. ఎందుకని? ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటి ప్రకంపనలకి మనము ప్రతిస్పందించగలుగుతున్నాం కాబట్టి. ఆ లోపల ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో, జీవాత్మకి ఎందుకు ఇట్లాగా ప్రతిస్పందించడం ఇంతవరకే అందింది అంటే, ఇదిగో ఈ దేహం, ఈ దేహం యొక్క దీని ప్రతిస్పందించింది ఏదైతే ఉందో ఆ దేహము, అది ఎవరి ద్వారా ప్రతిస్పందిస్తుంది? జీవాత్మ ద్వారా ప్రతిస్పందిస్తుంది. దేహంలో ఏది జరిగినా గానీ అది ఎట్లా తెలుస్తుంది మనకి? జీవాత్మ ద్వారా. కాబట్టి ఇప్పుడు ఏమైందనమాట, ఇది ఒక్కటే మనకి తెలుస్తుంది. కారణ శరీరంలో 3వ భాగం మాత్రమే తెలుస్తుంది అని అంటే అది ఈ దేహాత్మకి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. ఈ దేహానికి, స్థూల దేహం ఏదైతే ఉందో దానికి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. జీవాత్మకి మొత్తం తెలుసు, కానీ అతను ఈ దీంట్లో కూరుకుపోయాడు కాబట్టి, దేహాత్మలో, ఈ దేహంలో ఈ ఉపాధిలో కూరుకుపోయాడు కాబట్టి, ఇక ఉపాధి ఎట్లాగా చెప్తే ఎంతవరకు అది వికసిస్తే దానికి తగ్గట్టుగా తను వికసించినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే దేహం యొక్క వికాసమే తన వికాసము అన్నట్టుగా ఉంది ఇప్పుడు.
దేహాన్ని వికసింపజేసేటట్టుగా మన తను లేదు, జీవాత్మ లేదు. దేహాత్మ ఎంతవరకు వికసించగలిగితే అది ఈ జీవాత్మ ద్వారా బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఇప్పుడు మూడో భాగమే తెలుస్తుంది, కారణ శరీరం యొక్క మూడో భాగం మాత్రమే అది తెలుస్తూ ఉంది అంటే ఏమిటి? అంతవరకే అది వికాసం చెందిందనమాట. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా వికాసం చెందే కొద్దీ ఆ మిగతా 2 భాగాలకి సంబంధించిన పదార్థం కూడా ఉన్నట్టు మనకి తెలిసి, ఆ 3 భాగాలు కూడా మనకి మన అనుభూతిలోకి వస్తుందన్నమాట. కారణ శరీరంలో ఉన్నటువంటి మిగతా 2 భాగాలు కలిసి మొత్తం 3 భాగాలు మనకి అనుభూతిలోకి వస్తాయి. ఎందుకు అట్లాగా రావడం అంటే మరి అట్లా 3 మొత్తం అన్నీ కలిపి పనిచేస్తుంటేనే కదా! ఇప్పుడు భౌతిక దేహం అన్ని అవయవాలు కాకుండా ఏదో 2, 3 అవయవాలే పనిచేస్తున్నాయనుకోండి, మనం పూర్తిగా పని చేయలేం కదా! దేహం మొత్తం శిరస్సు నుంచి పాదం దాకా ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో, భౌతిక దేహంలోని భాగాలు ఏవైతే ఉన్నాయో, అవయవాలు ఇవన్నీ టోటల్‌గా అన్నీ కలిసి పనిచేస్తుంటేనే అన్ని భాగాలు అప్పుడు మనం చక్కగా అర్థం అవ్వటానికి వీలవుతుంది. అది అనుభూతి చెందటానికి వీలవుతుంది. అట్లాగే కారణ శరీరము పూర్తిగా మనకు అనుభూతిలోకి రావాలి అంటే ముందుగా ఆ మొదటి 3 భాగాలు ఏదైతే ఉందో, ఆ 3 భాగాలు మనకు అనుభవానికి రావాలి. రావాలి అంటే మనలో వికాసం జరగాలి. ఆ లోకమున 3వ భాగమునకు చెందిన ద్రవ్యము మాత్రమే చైతన్య వికాసము కలిగి ఉన్నది. జీవుడు తన దీర్ఘ పరిణామ గతిలో తనలో బీజ రూపముగానున్న శక్తులను వికసింపజేసుకొనుచున్న సమయములో పై 2 లోకములలోని ద్రవ్యము క్రమముగా కార్యోన్ముఖమగును. క్రమక్రమంగా ఆ 2 భాగాలు కూడా మనకి ఆ పై 2 లోకాల్లోని ద్రవ్యం కూడా మనకి క్రమక్రమంగా పనిచేయటం ప్రారంభమవుతుందన్నమాట. పనిచేస్తుందంటే మనకి అనుభూతిలోకి వచ్చిందని అర్థం. కానీ సిద్ధ పురుషుడు అనబడు పరిపూర్ణుని యందే ఇది పూర్తిగా వికసించి ఉండను. అంటే ఉత్తమ మానసిక లోకంలో పై 3 భాగాలు అనేటప్పటికల్లా పూర్తిగా భగవంతుడికి దగ్గరగా అయినట్టుగా అవుతుందన్నమాట. అందువల్ల మనం సామాన్య మానవుడికి ఇటువంటి అభివృద్ధి జరగటం కొంచెం తక్కువగా ఉంటుంది. సిద్ధ పురుషుడు ఎవరైతే ఉంటారో మహాత్ములు, అవధూతలు వీళ్ళల్లో మాత్రం అది అభివృద్ధి జరుగుతుందన్నమాట. వీళ్ళల్లో ఎందుకంటే నిరంతరము ఆ భగవద్ ధ్యానంతో ఎక్కడ తమ చుట్టూ ఉన్నదంతా ఆ భగవన్మయమ మొత్తం సమస్తము భగవన్మయముగా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అప్పుడు ఆ మిగతా 2 లోకాలకి సంబంధించిన కారణ శరీరానికి సంబంధించినటువంటి ద్రవ్యం కూడా కార్యోన్ముఖమై వాళ్ళకి అనుభూతిలోకి వస్తుందన్నమాట. సిద్ధ పురుషుడు అనబడు పరిపూర్ణుని యందే అది పూర్తిగా వికసించి ఉండును. ఆ ద్రవ్యమును దివ్య దృష్టితో చూడవచ్చును గాని జీవాత్మ యొక్క దృష్టితో చూడగలవాడు మాత్రమే చూడగలడు. జీవాత్మ యొక్క దృష్టితో చూడగలవాడు మాత్రమే చూడగలడు. అంటే దేహమే నేను అన్నప్పుడు ఇక అది అస్సలు సాధ్యపడదు. మనం ప్రస్తుతం దేహమే నేను అనే పద్ధతిలో ఉన్నాం. ఇప్పుడు మహాత్ములందరూ కూడా దేహము వేరుగా ఉంది. దేహము ఉపాధిగా చేసుకుని లోపల జీవాత్మ అనేవాడు ఉన్నాడు. పరమాత్మ యొక్క భాగము, పరమాత్మ యొక్క విశ్వాత్మ యొక్క ఒక భాగం ఇది అన్న పద్ధతిలో ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి ఇది చూడటానికి వీలవుతుంది అనమాట. అనుభవించటానికి, అనుభూతి చెందటానికి వీలవుతుంది. కారణ శరీరమునకు చెందిన ఇంద్రియములు మనకి లోకమునందున్న వానికంటే పూర్తిగా భిన్నములను, సూక్ష్మతరములను గనుక కారణ శరీరమును పూర్తిగా వర్ణించుట కష్టం. అంటే ఒకవేళ వర్ణించినా గానీ మనం అర్థం చేసుకునే అంత శక్తి లేదు కాబట్టి అది దాన్ని గుర్తించటం గానీ, వర్ణించటం గానీ చాలా కష్టంగా ఉంటుంది. దివ్య దృష్టి గలవారు చూచి పార్థివ దేహపు మెదడులో జ్ఞాపకము తెచ్చుకోగలిగి చెప్పినంత వరకు కారణ శరీరము అండాకారముగా నుండున నేను. ఇట్లా ఈ శరీరాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ప్రాణిక్ హీలింగ్ కి సంబంధించిన విషయాలన్నీ దీంట్లో దొర్లుతుంటాయి, దీంట్లో వస్తుంటాయి. ప్రాణిక్ హీలింగ్ ఆ ప్రాణ శరీరాలు ఎలాగైతే ఉన్నాయో భౌతిక శరీరము, ఎథరిక్ డబ్బులు, కామ శరీరము, మానసిక శరీరము,
అవి ఏ ఏ రంగులతో ఎలాగా ఉంటుంది, అంటే లోపల ఉన్న జీవాత్మ ఎంతవరకు, అంటే ఈ దేహము, స్థూల దేహము ఎంతవరకు వికాసము చెంది జీవాత్మ ద్వారా వ్యక్తమవుతుందో దానికి తగ్గట్టుగా ఆ రంగులు రావటం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వస్తుంటాయి. అవి చెప్తారు ఇప్పుడు. ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రాణిక్ హీలింగ్ వీటిని ఆధారంతోనే ప్రాణిక్ హీలింగ్ చేయటం సాధ్యపడుతూ ఉందన్నమాట. పార్థివ దేహపు మెదడులో జ్ఞాపకము తెచ్చుకోగలిగి, అంటే దివ్య దృష్టితో చూసాము, బాగానే ఉంది. మొత్తం చక్కగా సినిమాలా కనిపించింది. దృశ్యమానంగా స్పష్టంగా చూడగలిగాడు. కానీ అది ఎంతవరకు గుర్తుంది మరి? అది మొత్తం ఉన్నదున్నట్టుగా చెప్పగలగాలంటే మన బ్రెయిన్ మళ్ళీ మనం దీంట్లోకి రావాలి. భౌతిక దేహంలోకి రావాలి. భౌతిక దేహంలోకొచ్చి, ఆ భౌతిక దేహానికి సంబంధించిన మెదడులో ఎంతవరకు జ్ఞప్తుందో, ఎంతవరకు అది తీసుకోగలదో మరి, అంతవరకే దానికి తగ్గట్టుగానే చెప్పగలగటం జరిగిందనమాట. ఉన్నదున్నట్టు చెప్పడానికి వీలు కాలేదు గాబట్టి, ఈ భౌతిక దేహపు మెదడులో ఎంతవరకు జ్ఞప్తి ఉందో, దాన్ని బట్టి మనం ఎట్లా చెప్పొచ్చంటే, ఈ కారణ శరీరం ఒక అండాకారంలో ఉంది. అంటే ఈ శరీరాలన్నీ గూడా అండాకారంలో ఉంటాయనే ఒక విషయం. ఒక కోడిగుడ్డు ఆకారంలాగా. అండాకారంలో మనుష్యుని స్థూల దేహమును మించి 18 అంగుళముల దూరం వరకు చుట్టూను వ్యాపించుండుననిను తెలియచున్నది. అంటే ఒక అడుగున్నర దాకా 18 అంగుళాలు. ఈ స్థూల దేహాన్ని నుంచి 18 అంగుళాలు దూరంలో ఈ కారణ శరీరం వ్యాపించుంటుందన్నమాట. మన చుట్టూ ఒకవైపు కాదు, వెనక వైపు, ముందు వైపు, లేకపోతే ఎడం పక్కో, కుడి పక్కో కాదు. మొత్తం దానిలో మనం ఉన్నాం. ఇప్పుడు కారణ శరీరంలో అది ఒక అండాకారంలో ఉంటే, ఆ గుడ్డు లోపల మనం ఉన్నామన్నమాట. కారణ శరీరం లోపల మనం ఉండి, మనం అటు ఇటు తిరుగుతున్నామంటే మనతో పాటు అది కూడా తిరుగుతుంది కారణ శరీరం. మనతో పాటు నిరంతరం ఉందది. కానీ అది ఎందుకు మనకి అనుభూతి కావటం లేదంటే, ఆ ప్రకంపనలకి మనం ప్రతిస్పందించేది లేదు. అంత వికాసం రాలా మనకి. అందువల్ల అది మనకున్నట్టుగా తెలియటం లేదు. ప్రాణిక్ హీలర్స్ మరి వాళ్ళు దానికి ప్రతిస్పందించడం మొదలెట్టారు. అందువల్ల ఆ శరీరాలన్నీ కూడా వాళ్ళకి చక్కగా అవగతం అవుతున్నాయి. ఆ కలర్స్‌తో చక్కగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. అనుభూతి చెందుతున్నారు అది ఉన్నట్టుగా. మనుషుని స్థూల దేహమును మించి 18 అంగుళముల దూరం వరకు చుట్టూను వ్యాపించుండుననిను తెలియచున్నది. ఆటవికుని కారణ శరీరము ఒక బుద్భుదము వలె నుండి శూన్యముగా నున్నట్లుండును. అంటే లోపల ఏమి లేనట్టుగా బోలుగా. అంటే ఇప్పుడు కోడిగుడ్డు ఉంది. గుడ్డు పెట్టిన వెంటనే లోపలన్నీ ఉండవు గదా! క్రమక్రమంగా కొంత భాగం తయారవుతూ ఉంటుంది. పచ్చ సొన, తెల్ల సొన ఇవన్నీ అంత గాఢంగా గుడ్డు పెట్టిన వెంటనే చూసామనుకోండి, ఏముండదు, అంత తెల్లగా జొన్నలాగా ఉంటుంది. ఒక లిక్విడ్ ఇదిగా, ఒక పేస్ట్ లాగా లిక్విడ్‌గా ఉంటుంది. ఏమి రంగులు అంతగా అంత ప్రత్యేకమైన ఇదిగా ఉండదు. అట్లాగా ఆటవికుడి యొక్క, అంటే అరణ్యాల్లో జీవించేవాడి యొక్క, అంటే మనస్సు తక్కువ వికాసం చెందినవాడు అని. వాడు అడవిలోనే గాదు, టౌన్‌లో నివసించినా, పట్టణాల్లో నివసించినా, గ్రామాల్లో నివసించినా మనసు చాలా తక్కువ వికాసం చెందినవాడు అంటే వాడు ఆటవిక మానవుడనమాట. ఆటవిక మానవుడంటే మనం అడవిలోనే ఉంటాడు, ఈ టౌన్‌లో ఉండడని అనుకోకూడదు మనం. టౌన్‌లో గూడా మనకి తటస్థపడుతుంటారు. ఎందుకంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఏమి తెలియని మూర్ఖులుగా ఉంటారనమాట వాళ్ళు. కుటుంబ సభ్యులతో గాని, ఇతరులతో గాని చాలా ఇదిగా ప్రవర్తిస్తారనమాట. అందువల్ల ఆటవిక మానవుడు అనంగానే అడవిలోనే ఉంటాడని మనం అనుకోకర్లా. అట్లా తక్కువ ఇది చెందిన వాడి యొక్క కారణ శరీరం ఎలాగుంది? ఏం బోలుగా ఉందనమాట. ఏమి లోపల ఏమి ఎటువంటి ఇది లేకుండా, అభివృద్ధి లేకుండా. కానీ నిజముగా అది ఉత్తమ మానసిక లోక ద్రవ్యముతో నిండియుండును.
కానీ కారణ శరీరము ఏ లోక ద్రవ్యంతో తయారవుతుంది? ఉత్తమ మానసిక లోక ద్రవ్యంతో తయారవుతుంది. అయినా గాని శూన్యంగా ఉన్నట్టుగా ఉందన్నమాట. అయినా నా ద్రవ్యం ఇంకను కార్యోన్ముఖముగానందున నా శరీరము రంగులు లేని స్ఫటికము వలె నుండును. అందువల్ల దాంతో అసలు ఏమాత్రం ఇతనికి సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉన్నాడు కాబట్టి, వికాసం లేదు కాబట్టి. అట్లా స్ఫటికంలాగా ఉంది తెల్లగా. రంగులు లేకుండా. పురోవృద్ధి కాను అది క్రింది శరీరముల నుండి వచ్చు స్పందముల వల్ల గ్రమముగా మేల్కొనును. ఈ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? ఇప్పుడు ఇక్కడ తమాషా చూడండి. మనం మామూలుగా ఏంటి మనసులో కారణాలన్నీ ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలు దేహం మీద ఉన్నాయని మనం సామాన్యంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇది ఎప్పుడంటే పైనుంచి కిందకి దిగేటప్పుడు. పైనుంచి కిందకి డిసెండింగ్ ఆర్క్‌లో అది సరిపోతుంది. కానీ ఇప్పుడేంటి మనం అసెండింగ్ ఆర్క్‌లో ఉన్నాం. ఊర్ధ్వముఖ ప్రయాణంలో ఉన్నాం. ఊర్ధ్వముఖ ప్రయాణం ఎక్కడి నుంచి బయలుదేరింది? ఈ భౌతిక దేహానికి సంబంధించిందిగా ఉందన్నమాట. ఈ భౌతిక దేహంలో జరిగే అభివృద్ధికి వీలుగా మిగతాయన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే భౌతిక దేహం అభివృద్ధి చెందకుండా మనం లోపల ఏదేదో అభివృద్ధి చెందుతుంటే అయ్యేది కాదు. భౌతిక దేహము ఈ ఉపాధి ఎంత వికాసము చెందుతూ ఉంటుందో దానికి అనుగుణంగా కామ శరీరము ప్రతిస్పందిస్తూ అది కొంత అభివృద్ధి చెందుతుంది. దాని అభివృద్ధికి తగ్గట్టుగా మానసిక శరీరం, దాని అభివృద్ధికి తగినట్టుగా కారణ శరీరం. శరీరాలు ఉంటాయి. మొత్తం పోత పోసినట్టుగా అన్ని ఆయా లోక పదార్థాలతో చక్కగా తయారై ఉంటుంది. కానీ అది కార్యోన్ముఖం కావాలి కదా! అది పని చేయాలి. పని చేయాలి అంటే ఇతని యొక్క వికాసం ఎవరికి ఉందో, ఆ శరీరాలు ఎవరికి ఏ జీవాత్మకు ఉందో వాడి యొక్క వికాసాన్ని అనుసరించి. అయితే ఇక్కడ జీవాత్మ యొక్క వికాసం ఎలాగుంది? ఈ భౌతిక దేహము, ఈ దేహాత్మ యొక్క ఉపాధి ఏదైతే ఉందో, స్థూల దేహము అనే ఉపాధి ఏదైతే ఉందో, దాని యొక్క అభివృద్ధి మీద ఆధారపడి జీవాత్మ ద్వారా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ అభివృద్ధి. అట్లాగా వ్యక్తమైనటువంటి అభివృద్ధిని ఆస్కారం చేసుకుని ఈ కామ శరీరము, తర్వాత మానసిక శరీరము, వీటి యొక్క అభివృద్ధి ద్వారా కారణ శరీరము క్రమక్రమంగా వికాసం చెందుతూ ఉంటున్నాం. అంటే వాటి యొక్క ప్రకంపనలకి ప్రతిస్పందించటం, అంటే అది ఉంది అన్నట్టుగా అనుభూతి చెందగలగటం. అంతకుముందు లేదు మనకి. ఇప్పుడు మనం అనుభూతి చెందగలుగుతున్నాం క్రమక్రమంగా. మరి ప్రాణికీలర్స్ వాళ్ళు అనుభూతి చెందుతున్నారు ఇప్పుడు. ఇక్కడే మన ఎదురుగానే వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు. మనకేదో బాధ వస్తే తగ్గించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని స్వస్థత పరచండి అని మన దేహాలన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాయి. అనుభూతి చెందుతున్నారు వాళ్ళు. ఏ దేహంలో ఎక్కడ ఏమి ఇబ్బంది ఉందో దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కారణ శరీరం గురించిన వివరాలు ఇట్లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కారణ శరీరము అభివృద్ధి ఎలాగ ఉంటుందన్నమాట? పురోవృద్ధి కాను అది క్రింది శరీరముల నుండి వచ్చు స్పందముల వల్ల గ్రమముగా మేల్కొను. ఇది బహు మెల్లగా జరుగును. ఎందుచేతననగా పరిణామమునందు ఆరంభ దశలలోనున్న మనుష్యుని చర్యలు ఉత్తమ మానసిక లోక ద్రవ్యము వంటి సూక్ష్మ పదార్థములో ప్రదర్శింపదగిన స్వభావము గలవి అయి ఉండవు. అంటే ఉత్తమ మానసిక లోకం అంటే చాలా ఉన్నతమైన విషయాలు, ఉన్నత ఆదర్శాలు అటువంటివి ఉండాలి. కానీ మనం భూలోకానికి అంటే మానవుడిగా మనం మొదట్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మన వరకు అంటే ఇన్స్టింక్ట్, ఆ ఫియర్ అనేది, భయం అనేది ఇంకా పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎట్లా జాగ్రత్త పడాలి, పూర్తిగా స్వార్థపరత్వంగా వ్యక్తిగతంగా నేనేంటి, నాకేంటి అన్నదే ఉంటుంది. కానీ ఆ దూరం ఆలోచించడం ఉండదు. వీళ్ళందరి కోసం ఏంటి, అలా విశాలంగా ఆలోచించడం అనేది ఉండదు. కాబట్టి మొదట్లో అసలు ఏమాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. అందువల్ల మిగతా అన్ని కూడా
ఉంటాయి కానీ శరీరాలు అవి పనిచేస్తున్నట్టుగా అనిపించదు. మానసిక లోక ద్రవ్యము అంటే సూక్ష్మ పదార్థంలో ప్రదర్శింపదగిన స్వభావము గలవి అయి ఉండవు. అక్కడ ప్రదర్శించాలంటే సూక్ష్మ పదార్థంలో ఉత్తమ మానసిక లోకంలో ఉత్తమ ఆలోచనలు ఉండాలి. మరి విశాలమైన ఆలోచనలు, ఆదర్శవంతంగా జీవితం, యోగమయ జీవితంగా ఉండాలి. అప్పుడు అది ప్రతిస్పందించడం మొదలు పెడతాం మనం దానికి. ఆ కారణ శరీరంలో ఆ 3 భాగాలు చక్కగా పనిచేయటం మొదలు పెడుతుంది. కానీ మనుష్యుడు రూపరహితములగు ఆలోచనలు చేయగలిగి లేక స్వార్థరహితములైన భావములను కలిగి యుండు దశకు వచ్చినప్పుడు కారణ శరీర ద్రవ్యము మేల్కొని ప్రతిచలించును. ఇప్పుడు అక్కడ ప్రతిచలించాలి, కారణ శరీరం మనం అనుభూతి చెందాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన భావాలు స్వార్థరహితములు. మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం. మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితమే మన జీవితం, వాళ్ళ సంతోషమే మన సంతోషం అన్నంతగా తాదాత్మ్యం చెందగలిగితే అప్పుడు ఆ కారణ శరీరంలోనే ప్రతిచలించటం ప్రారంభమవుతాం అన్నమాట మనం. అప్పుడు కారణ శరీర ద్రవ్యం మేల్కొని అది పనిచేయటం ప్రారంభిస్తుంది. అది పనిచేయకపోతే ఏమైంది అంటే మరి మన అభివృద్ధి ఆగిపోతుంది. అది పనిచేస్తూ ఉంటేనే ఇంకా క్రమక్రమంగా ఆ భగవంతుడి కేసు మరలటానికి వీలవుతుంది అనమాట. ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి వీలవుతుంది. ఈ కారణ శరీరము మేల్కొనకుండా, అది ప్రతిచలించకుండా, దానికి మనము ప్రతిస్పందించకుండా ఉంటే ఆ దైవానుభూతి మనకు అందదు. మనకి దైవానుభూతి అందాలి అంటే కారణ శరీరము మొత్తం ఆ 3 భాగాలతో కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఉత్తమ మానసిక లోకంలోకి సంబంధించి ఆ పై 3 భాగాల ద్రవ్యంతో ఏదైతే కలిసి ఉందో అది పూర్తిగా వికాసం చెందాలి. చెందితే అప్పుడు మనం అంతర్వాణి లోకానికి సంబంధంగా అయిపోతాం. అప్పుడు అక్కడ దైవం ఒక్కడుగా ఉన్నట్టుగా ఆ వన్నెస్ ని అక్కడ మనం ఫీల్ కాగలుగుతాం. అందుకని ఇవి పని చేయాలి. ఈ శరీరాలు పని చేయకుండా మనం ఆ అనుభూతి చెందటానికి వీలవ్వదు. అందువల్ల ఇదంతా ఒక అమరిక అన్నమాట. అన్ని వీటి ద్వారా క్రమక్రమంగా అన్నిట్లోనూ బాగా ప్రతి దాంట్లోనూ మనం దైవము అన్న భావనగా రావాలన్నమాట ఆ వికాసం. ఇప్పుడు మనం సమస్తము భగవన్మయంగా మనకు తెలుస్తుంది. మనం అంతేనే ఎక్కడో ఒక చోటకి వెళ్ళిపోయి గబగబా అక్కడ ఒక చోట భగవంతుడు ఉన్నాడంటే కాదు. సమస్తము భగవన్మయము అనే దానికి రావాలంటే ఇదిగో ఇన్ని శరీరాలతో కూడుకుని ఉన్నది ఇది. ఆ శరీరాల్లో కూడా మళ్ళీ ఒక్కొక్క లోకానికి సంబంధించిన ద్రవ్యం ఉంది. అవన్నీ మేల్కొనాలి. అవి అభివృద్ధి చెందాలి అంటే చూడండి మరి మనం ఉత్తమ మానసిక లోకంలోకి సంబంధించిన 3 లోకాలకి సంబంధించినటువంటి ఆ పదార్థంతో తయారైంది కదా కారణ శరీరము. అది ప్రతిచలించాలి, అది కార్యోన్ముఖం కావాలి, అది పనిచేయడం ప్రారంభించాలి. అంటే ప్రస్తుతం మనకి ఎట్లాగుంది ఆ కారణ శరీరము నిద్రాణ స్థితిలో ఉన్నట్టుగా అయింది మనకి. అది పనిచేయకుండా మనకి అనుభూతి చెందటము అనేది లేదు, దైవానుభూతికి అవకాశం లేదు. కాబట్టి మనుష్యుడు రూపరహితములకు ఆలోచనల చేయగలిగి రూపం లేకుండానే ధ్యానము అందుకుని పెట్టారన్నమాట. రూపరహితం ఆ ధ్యాన స్థితి, పారవశ్య స్థితి. అటువంటి ఆలోచనలను చేయగలిగి స్వార్థరహితములైన భావములను కలిగి ఉండు దశకు వచ్చినప్పుడు కారణ శరీర ద్రవ్యము మేల్కొని ప్రతిచలించును. వానిలో నీ చలన వేగములు మేల్కొనినప్పుడు అవి కారణ శరీరంలో రంగులుగా కనిపించు. ఈ చలనాలన్నీ కూడా ఆ వేగానికి తగ్గట్టుగా రంగులు మారిపోతూ ఉంటుందన్నమాట. ఇది రంగులతో మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంటే లోపల ఉన్న ఏర్పాటు ఎట్లాగుంది అన్న దానికి రంగుతో మనకి సూచిస్తూ ఉంటుంది అనమాట. లోపల ఎట్లాగుంది అని మనకి తెలియాలి అంటే బాహ్యంగా మనకి రంగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కారణ శరీరంలో రంగులుగా కనిపించు. అందుకే మనకి సృష్టికి సంబంధించి విషయాలు తెలుసుకునేటప్పుడు షేప్ కాన్షియస్నెస్, నెంబర్ కాన్షియస్నెస్,
తర్వాత కలర్ కాన్షియస్నెస్, ఇటువంటి చాలా ముఖ్యంగా కీలకమైన ఇదిగా ఉంటాయన్నమాట. అలాగే జియోమెట్రీ, ఈ వీటికి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఇవి అలాగా. ఇది కలర్స్. కనుక ఆ శరీరం అప్పుడు స్ఫటికము వంటి బుద్ధిబుధముగా ఉండక, అంటే చలన వేగంలో మేల్కొన్నాయనుకోండి, అంటే కొద్దిగా వికాసము చెందుతున్నాడు ఆటవిక మానవుడి కన్నా, మరి మొరటగా ఆలోచించకుండా, మూర్ఖంగా ఆలోచించకుండా, మూర్ఖ పనులు చేయకుండా కొంచెం సాఫెన్ అయ్యాడు, కొంచెం మెత్తబడ్డట్టుగా అయింది. అప్పుడేమవుతుందన్నమాట, అంతకుముందు స్ఫటికం లాగా ఉంది, ఏం రంగులు లేవు. అటువంటిదల్లా స్ఫటికము వంటి బుద్భుతముగా నుండక మిక్కిలి మనోహరములను సున్నితములునైన రంగులు గల ద్రవ్యముతో నిండిన గోళమై వ్యూహాతీతమైన సౌందర్యము కలిగి ఉంది. అప్పుడు మనం ఈ భౌతిక దేహం కన్నా ఆ కారణ శరీరం, మన చుట్టూ ఆవరించి ఉన్న కారణ శరీరం ఉంది కదా, అందరికీ ఆవరించి ఉంటుంది కారణ శరీరం. అందరిలో ఎక్కువ మందిలో మనకి స్ఫటికం లాగా ఉంటుంది. ఇట్లాగా మనకి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన జీవన విధానము, చుట్టూ ఉన్న వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం, ప్రేమ, ఇటువంటి ప్రాధాన్యత వహిస్తున్నాయనుకోండి అతని జీవితంలో. సేవ, ప్రేమ, త్యాగము, పరస్పర సహకారము, అంటే ఇటువంటివన్నీ అతని జీవితంలో ప్రాధాన్యత వహిస్తుంటే అప్పుడేమవుతుందన్నమాట, చక్కటి సౌందర్యమయంగా అవుతుందన్నమాట ఆ కారణ శరీరం. చక్కటి రంగులతో ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం దివ్య దృష్టితో చూసినప్పుడు చక్కటి రంగులు కనిపిస్తాయి, ఊహాతీతమైన సౌందర్యము కలిగి ఉండును. ఈ రంగులలో నర్థం ఉన్నదని అనుభవం మీద తెలిసినది. రంగులకు కూడా మళ్ళీ ఏంటి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగుగా కనిపిస్తాం, ఒకే రంగు కాకుండా. స్ఫటికం లాగా ముందు తెల్లగా స్ఫటికంగా ఉన్నది, అసలు రంగు లేనట్టుగా. స్ఫటికం అంటే ఎట్లా తెల్లటిగా, ఇది తెల్లటిగా అని కూడా లేదు, అలాగా ఉన్నది. అలా క్రమక్రమంగా రంగులు రావటం మొదలెట్టింది. అనేక రంగులు ఉన్నాయి మళ్ళీ. ఏంటిది అని అంటే, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఎలా ఉందో చూద్దాం. అది స్వార్థరహితమైన అనురాగ శక్తిని సూచించు చలనము కాంతి లేని గులాబీ రంగులో కనిపించు. స్వార్థరహితమైన అనురాగ శక్తిని, అంటే మనకేదో పనికొస్తాడు కాబట్టి అతని పట్ల అనురాగం ఉంటాం కాదు. తల్లి ఎట్లాగైతే బిడ్డడి పట్ల అనురాగంతో ఉంటుందో, తల్లికి స్వార్థం లేదు బిడ్డడి పట్ల అనురాగం ఉండటంలో. అటువంటప్పుడు ఏమవుతుందన్నమాట, ఆమె యొక్క తల్లి యొక్క కారణ శరీరము కాంతి లేని గులాబీ రంగులో కనిపించు. గొప్ప మేధాశక్తిని సూచించున్నది పసుపు రంగుగాను. సైంటిస్టులు, బాగా పరిశోధనలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే పెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలను నిర్వహిస్తున్న వాళ్ళు, ఎక్కువగా మనస్సుతో ఆలోచిస్తూ మేధస్సుతో ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. అటువంటి ఆ మేధాశక్తిని సూచించడానికి పసుపు రంగు. అంటే పసుపు రంగుగా ఉందంటే వాళ్ళల్లో మేధాశక్తి చక్కగా పనిచేస్తూ ఉన్నది అన్నమాట. లేత గులాబీ రంగుగా ఉందంటే, కాంతి లేని గులాబీ రంగుగా ఉంది అంటే స్వార్థరహితమైన అనురాగము వారిలో ఉన్నది. అంటే ఈ రంగును బట్టి వారిలో ఏ లక్షణం ఉంది అన్నది మనం గ్రహించవచ్చు అన్నమాట. సానుభూతిని సూచించున్నది ఆకుపచ్చగాను ఉండదు. అంటే కంపాషన్, యో మీకు ఇట్లా కష్టం జరిగిందా, అరే అని మనకి ఉపశాంతినిచ్చే మాటలతో మన బాధను తన బాధగా చేసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటే, ఆ స్వభావం ఉంటే, అప్పుడేంటి, ఆకుపచ్చ రంగుగా ఉంటుంది. నీలపు రంగు భక్తి భావమును, దైవభక్తి. ప్రకాశవంతమైన లిలాక్ నీలము ఉత్తమ ఆధ్యాత్మిక శక్తిని సూచించు. ఈ విధంగా కలర్స్ను బట్టి, అంటే ఈ కలర్స్ ఇవన్నీ మనకి తెలియదు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి
ఇవన్నీ మనకి ఇట్లా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ రంగుల ఏర్పాటు స్థూలతర ద్రవ్య నిర్మితములైన శరీరములకు కూడా వర్తించును. స్థూలతర ద్రవ్య నిర్మితములైన శరీరములకు కూడా. కానీ ఒక్కొక్క లోకమునకు దిగి భూలోకమునకు వచ్చేసరికి రంగులు క్రమముగా మోటుబారి సున్నితము తగ్గుటయేగాక జీవకళ కూడా తగ్గియుండును. అంటే కారణ శరీరం నుంచి ఇక అట్లా మానసిక శరీరానికి వస్తాం. అక్కడ ఈ రంగులే ఉంటాయి. ఈ రంగులకి ఉన్నాయంటే ఇవే భావాలు. మళ్ళీ కామ శరీరంలోకి వస్తాం. అక్కడ కూడా ఇదే రంగులు మనకి ఇంకా కొన్ని వేరే రంగులు గాని కనిపించవచ్చు. కానీ క్రమక్రమంగా ఏంటి రంగులు ఆ జీవకళ తగ్గుతూ ఉంటుంది. కారణ శరీరంలో ఉన్నంత సౌందర్యం గాని ఆ జీవంతో నిండినట్టుగా ప్రకాశము దివ్యంగా ప్రకాశించటం అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది భూలోకానికి వచ్చేటప్పుడు కదా. ఈ స్థూల లోకములలో పరిణామం నొందుచున్నప్పుడు మనుష్యుడు తరచుగా తన శరీరంలోనికి గర్వము, శీఘ్ర కోపము, విషయలోలత మొదలైన అప్రశస్తములను జీవాత్మ యొక్క జీవితమునకు అయోగ్యములునైన గుణములను చేర్చుకున్నాను. ఇంత సాఫీగా జరిగితే ఇంకా ఈ నాటకం ఏముంటుంది, సినిమా ఏముంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఇలాగా ఈ స్థూల లోకములలో పరిణామము నొందుచున్నప్పుడు మనుష్యుడు తరచుగా తన శరీరంలోనికి గర్వము, శీఘ్ర కోపము ఇవన్నీ ఎక్కడివి? ఇవి జంతు ఆత్మకి సంబంధించింది, దేహాత్మ ఆ ఉపాధికి సంబంధించినది. మనం ఏ ఉపాధిలో అయితే ఉండి ఈ జీవితాన్ని గడుపుతున్నామో మనం ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన అక్కడ ప్రథమ భౌతిక వర్గు మొదలుకొని ప్రథమ భౌతిక వర్గు అక్కడి నుంచి డెవలప్ అయి అభివృద్ధి చెంది సౌరాత్మ వర్గులో అక్కడ కొన్ని రూపాల్లో అభివృద్ధి చెంది చిన్న రూపాల నుంచి పెద్ద రూపాల్లోకి, చిన్న రూపాల్లో నుంచి ఉన్నతమైన రూపాల్లోకి అభివృద్ధి చెంది అక్కడి నుంచి చంద్రాత్మ వర్గులోకి, అక్కడి నుంచి ఖనిజ వర్గులోకి, అక్కడి నుంచి ఔషధి వర్గులోకి, అక్కడి నుంచి జంతు వర్గులోకి ఈ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి భావాలకి వ్యక్తం అవడానికి లేదు. ఇక్కడ లోపల ఏదన్నా ఆవేశం వస్తే ఇప్పుడు మనం ఇనుప ముక్కనే కొట్టాం, ఇనుముది తీసుకొచ్చి దాన్ని వేడి చేసి టప్ప దాని మీద కొట్టాం. మరి ఎంత బాధ అనిపించి ఉంటుంది అది. దాన్ని వ్యక్తం చేయడానికి ఏం లేదు. అది ఎలాగా ఉండిపోయింది. ఆ బాధ ఇవన్నీ ముద్రలుగా ఉండిపోయినాయి అనమాట. ఔషధి వరకు ఎట్లా పడితే అలాగా వాటిని చేసాం. ఆ ఆకులు పిండేశాము, కొమ్మలు నరికేశాము. ఇవన్నీ బాధలు, అవన్నీ ముద్రలుగా ఉండిపోయినాయి. జంతు వర్గులో అట్లాగా ఎన్నెన్నో అన్నీ కూడా కోరికలు, బాధలు ఇవన్నీ వ్యక్తం చేయడానికి వీలు కానివి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అలా ముద్రలుగా ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ స్థూల ఉపాధిలో వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ అవకాశం ఏర్పడింది. ఈ జీవాత్మ ద్వారా బయటికి వ్యక్తం చేయటానికి కావలసిన మనస్సు ఉంది, కామ శరీరం ఉంది, మానసిక శరీరము ఉంది. వీటి ద్వారా వ్యక్తం అవ్వాలి. తను లీడ్ చేసుకుని దేహాత్మ ఇక తనే రథాన్ని నడపటం మొదలుపెట్టింది అనమాట. పెట్టి అవన్నీ బయటికి ఒక్కొక్కటి వస్తున్నాయి. లేకపోతే మనం ఏమనుకుంటున్నాము, మనం అంతకుముందు చేసిన పనుల ఫలితంగా ఇప్పుడు జీవితం ఉందండి అని అంటున్నాం. మరి ఫస్ట్ మానవుడు వచ్చినప్పుడు వాడేం చేయలేదు కదా. మరి వాడికి పనులు ఏమీ లేవు, పాపం లేదు, పుణ్యం లేదు. మరి ఎట్లాగా వచ్చాడు ఇది అని అంటే ఇదిగో కారణం ఇదన్నమాట. అక్కడి నుంచే మొదలైంది, మిగతా వర్గుల నుంచే. అవి ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఇప్పుడు ఇదిగో ఈ రూపంలో గర్వం, శీఘ్ర కోపము, విషయలోలత. అంటే ఈ భౌతిక దేహం అంటే ఏ జంతు ఆత్మకి సంబంధించింది అయితే వీడు ఉన్నాడో, ఈ ఉపాధి మనకు ఉందో ఆ ఉపాధికి తగ్గట్టుగా అన్నమాట. అవన్నీ
ఇక ఈ కామ శరీరము ద్వారా అంటే ఇవన్నీ మనం బయటికి వ్యక్తం చేయాలంటే కామ శరీరం కావాలి. మానసిక శరీరం కావాలి. ఈ 2 శరీరాల ద్వారా నీచ మానసిక శరీరము, కామ శరీరము. ఈ 2 శరీరాల ద్వారా ఇది వ్యక్తమవుతూ జీవాత్మని తనవే అనే భ్రమింపజేస్తూ తనే నేనే నాకు కోపం వచ్చింది. నాకు గర్వం ఉంది అన్నట్టుగా నాకు విషయాలతో ఉంది అని తన మీద వేసుకుంటున్నాడన్నమాట. జీవాత్మ యొక్క జీవితమునకు అయోగ్యములనైన గుణములను చేర్చుకొనును. తక్కిన వాని వలె ఈ గుణములను చలన రూపములే. కానీ ఇవన్నీయు ఆయా లోకముల స్థూలతర భాగములతో సంబంధించినవై ఉండును. కనుక అవి మానసిక లోకముల యొక్క పై 3 భాగముల ద్రవ్యంతో మాత్రము నిర్మితమైన కారణ శరీరంలో తమ వంటి చలనములను తిరిగి కలిగించుదారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీచ మానసిక లోకానికి సంబంధించి ఇక్కడతోనే ఆగిపోతుంది అది. ఆ ఉత్తమ మానసిక లోకానికి సంబంధించిన పై 3 భాగాలకి సంబంధించి ఉంది కదా కారణ శరీరము, దాన్ని మాత్రం ఏం టచ్ చేయలేదు. కారణ శరీరం ఎందుకంటే జీవాత్మకి సంబంధించింది. అక్కడ ఇంకేమీ దీని ఆటలు సాగవు అనమాట. ఇక్కడ స్థూల దేహంకి మనం వచ్చినప్పుడే దీని ఆటలు. భౌతిక దేహంలోకి మనం ఎప్పుడైతే దిగామో ఈ ఉపాధిలోకి, ఇంకా ఇది ఆడటం మొదలెట్టింది అనమాట. మనం అలాగ చూస్తూ ఉండిపోయాం, మోగగా అయిపోయాం. దాని చేతుల్లో మనం బందీ అయిపోయినట్టుగా అయింది. కామ శరీరం యొక్క ప్రతి భాగము దానితో సమమైన మానసిక శరీర భాగము మీద పనిచేయదు. చూడండి మరి, అంటే ప్రతిదానికి మళ్ళీ 7 భాగాలు ఉంటాయి కదా, ఒక్కొక్క శరీరానికి మళ్ళీ 7 భాగాలు. ఇట్లాగా ఈ భౌతిక భాగము, కామ శరీరం యొక్క భౌతిక భాగము, మానసిక శరీరం యొక్క భౌతిక భాగం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే కింద నుంచి పైకి మనం ఇంతవరకు చెప్పుకుంది తిరగ రాసుకోవాలన్నమాట. అది అవి పాత రోజులు. అవి పాతవి. ఏది మనం డిసెండింగ్ ఆర్క్కి సంబంధించింది. మనసులో మనోమయ కక్షలో, మనోమయ కోశంలో కారణాలు ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు వేదనలుగా వ్యాధుల రూపంలో భౌతిక దేహంలోకి వస్తాయి. మనం భౌతిక దేహంలో ఏది చూసినా అది మనసులో కదిలింది భౌతిక దేహం మీద కనిపిస్తుంది అనే ఒక సూత్రం ఉంది మనకి. కానీ ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్క్ లో ఉన్నాం, ఊర్ధ్వముఖ ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడేంటి, ఇక్కడ దేహాత్మకి సంబంధించి ఇక్కడ ఈ ఉపాధి ఏదైతే ఉందో స్థూల దేహము, దీంట్లో జరిగే మార్పులన్నీ కూడా ఆ పైకి పైకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దేహాత్మ మీద ఏదైతే ప్రభావం ఉందో అది కామ శరీరం మీద ప్రభావం చూపించింది. కామ శరీరం యొక్క భౌతిక భాగం మీద ప్రభావం చూపిస్తే ఈ ప్రభావం వెళ్ళి మానసిక శరీరం యొక్క ప్రభావం మీద, మానసిక శరీరము యొక్క భౌతిక భాగం మీద ప్రభావం చూపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా కామ శరీరం యొక్క ప్రతి భాగము, అంటే 7 భాగాలు కూడా దానితో సమమైన మానసిక శరీర భాగము మీద పనిచేయదు, కానీ ఇతర భాగముల మీద పనిచేయదు. అంతవరకు అనమాట. అంటే ఈ కామ శరీరము, దాన్ని ఆనుకుని ఉన్న మానసిక శరీరము, ఈ 2 ఒకదానికి ఒకట. కనుక కారణ శరీరము కామ శరీరము యొక్క పై 3 భాగముల వల్లనే చలించు. ఆ 3 భాగములలోని చలనములను సద్గుణములనే కనపరచు. ఇక్కడ 7 భాగాలని అనుకుంటున్నాం కదా మనం. ఈ 7 భాగాల్లో దిగువన ఉన్న 4 భాగాలకి సంబంధించే ఇది మానసిక శరీరం వరకు. దేహాత్మ నుంచి ఆ దిగువకి సంబంధించినటువంటి, ఈ ఎగువకి సంబంధించిన 3 ఉన్నాయి అనుకుంటున్నాం కదా. ఆ 3 కూడా ఉన్నత లోకాలకి సంబంధించింది. దిగువ ఏమో మనకి ఏదరిక్ డబ్బులు, స్థూల దేహం, కామ శరీరము, నీచం మానసిక శరీరం, నీచం మానసికం, ఈ 4 దిగువ అన్నమాట. ఈ దిగువ అనే ఎందుకు అంటున్నాం మనం? ఇవి స్థూలానికి సంబంధంగా, స్థూలానికి దిగాలి అని, పరిమితం అవ్వాలి అని దాని కోరిక. పరిమితమై తన సుఖాలు అనుభవించాలి, తను వేరుగా విడిగా ఉండి తను సుఖాలు అనుభవించాలి.
ఈ మొత్తం ఒకటే, ఆ వన్నెస్ అనేది తనకి అక్కర్లేదు. వన్నెస్ నుంచి విడిపడి తను ఒక్కడే ఉండి తను తను సుఖాలు పొందాలి స్థూలానికి వెళ్ళి అన్నది దిగువ 4 భాగాలకి సంబంధించిన వ్యవహారం. అందుకని అది దిగువ అని అన్నాం అనమాట. ఆ ఎగువ అని వాటిని ఎందుకు అంటున్నాము? అవేంటి? ఉత్తమ మానసిక మనకి ఆత్మ అంటే మనం అంతర్వాణి లోకము, ఈ మానసిక లోకం కింద వచ్చేసింది కదా, నీచ మానసిక, ఆ ఉత్తమ మానసిక, అంతర్వాణి, ఆధ్యాత్మిక. ఈ 3 కూడా ఉన్నతమైనటువంటి అంటే దైవానికి దగ్గరికి తీసుకువెళ్ళేవి. దైవం కోసం అందుకే మనం ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. 3 అనేటప్పుడు కల్లా 3 భుజాలు ఎలాగున్నాయి? పైకి నిఠారుగా శీర్షంతో ఉంటాయి. కొనదేలి కొనక అంటే ఈ మొత్తం కలిపి అలాగా ఒక్క చోటకి చేరటం వన్నెస్ కి. అందుకనే ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది పైన. మన గోపురాలన్నీ దాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. మనకి దేవాలయము లోపల దేవాలయం లోపలికి వెళదామంటే మనం గోపురాలు దాటి వెళ్ళాలి. మన 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. ఆ గోపురం ఎలాగుంటుంది? కొనదేలు ఉంటుంది అనమాట. మొనదేలు ఉంటుంది. అంటే కొన చివర కొస ఆకాశంలోకి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా, అంటే ఏకత్వంలోకి వెళ్ళిపోతున్నట్టుగా. కిందేమో 4 ముఖాలుగా ఉంటుంది. కింద 4 భాగాలుగా ఉంటుంది. అంటే కింద ఉన్నటువంటి దిగువకి లాగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది నెమ్మదిగా పైకి చేరి ఆ 3 భాగాల ద్వారా ఆ అంతర్యామిని జారటం, ఆ భగవంతుణ్ణి జారటము అన్నదన్నమాట. పిరమిడ్ కూడా అదే పద్ధతిలో నిర్మించారు. పిరమిడ్ కూడా. కాబట్టి మనకేంటన్నమాట ఇది కామ శరీరం యొక్క పై 3 భాగం. ఇప్పుడు కామ శరీరము ఆ 7 భాగాలు అనుకున్నాం కదా, కింద దిగువ 4 భాగాలకి సంబంధించి మానసిక శరీరం యొక్క దిగువ 4 భాగాల మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఎట్లాగా? దిగువకి వెళ్దాము అని. కానీ కామ శరీరం యొక్క పై 3 భాగముల వల్లనే చలించును. ఎలాగా? అది పై 3 మానసిక శరీరం యొక్క పై 3 భాగాల మీద ప్రభావం చూపిస్తే ఆ మానసిక శరీరము ఆ పక్కనున్న కారణ శరీరం మీద ఆ పై 3 భాగాల మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది మేల్కొని పనిచేయటం ప్రారంభిస్తుంది అన్నమాట కారణ శరీరంలో. కాబట్టి కారణ శరీరము పనిచేయటానికి ఎక్కడి నుంచి ప్రేరణ వచ్చింది? ఈ భౌతిక దేహం నుంచి కామ శరీరంలోకి, కామ శరీరం నుంచి మానసిక శరీరంలోకి, అక్కడి నుంచి కారణ శరీరంలోకి ఆ ప్రేరణ వచ్చిందనమాట. అప్పుడు అది యాక్టివేట్ అవటం ప్రారంభమైంది. దీనివల్ల మనము తెలుసుకోవలసిన ఫలితం ఏమనగా, సరే ఇది ఇట్లా ఉందండి, అయితే ఏంటంట మరి మనకి అది అలా ఉందంటే మనకేంటి ఉపయోగం? కారణ శరీరం ఉంది, ఇలాగ మానసిక శరీరము, కామ శరీరము, ఈ స్థూల దేహము ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఇలాగా అభివృద్ధి చెందుతున్నాయి. కారణ శరీరం అభివృద్ధి చెందాలి అంటే ఈ కామ శరీరం యొక్క పై మూడు భాగాలు, అంటే ప్రతి శరీరము 7 భాగాలతో ఉంటుంది. దిగువ 4 భాగాలు దిగువకి లాగుతుంటాయి. పై 3 భాగాలు ఎగువకి మనం వెళ్ళాలి అనేది సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది యాక్టివేట్ అయ్యే కొంది కామ శరీరము పై 3 భాగాలు యాక్టివేట్ అవుతుంటే, అంటే భౌతిక దేహంలో యాక్టివేట్ అవ్వాలి. భౌతిక దేహానికి సంబంధించిన 7 విభాగాల్లో 3 పై భాగాలు యాక్టివేట్ అయితే, అంటే వీడి యొక్క ఆలోచన ఎలాగ ఉండాలి అన్నమాట. వీడి ఆలోచనకి తగ్గట్టుగా ఇవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ భౌతిక దేహానికి సంబంధించి అప్పుడు కామ శరీరం యొక్క పై 3 భాగాలు యాక్టివేట్ అవుతాయి. దాని యొక్క ప్రభావం మానసిక శరీరం యొక్క పై 3 భాగాల మీద పడుతుంది. అది వెళ్ళి కారణ శరీరం యొక్క పై 3 భాగాల మీద పడుతుంది. ఈ విధంగా కారణ శరీరము యాక్టివేట్ అవటం మొదలు పెడుతుంది అన్నమాట. దీనివల్ల మనము తెలుసుకోవలసిన ఫలితం ఏమనగా, మనుష్యుడు తన జీవాత్మలో సుగుణములను మాత్రమే చేర్చుకోగలడు. వాడు సంపాదించు దుర్గుణములు సహజముగా అనిత్యములు. చివరికి మిగిలేదేంటి? మనకి కారణ శరీరం.
అది శాశ్వతమైన ఉపాధి మనకి. అందుకే శాశ్వతమైన ఉపాధి అని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచి చేర్చుకునే సమయంలో చెడు కూడా వస్తుంది. ఇప్పుడు మనం బండి మీద ప్రయాణం చేయాలి. స్కూటర్ ఉంది. స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయంగానే ఏమైంది? ఎగ్జాస్ట్ నుంచి పొగొచ్చింది. అంటే ఆ పెట్రోల్ మండి, ఆయిల్ మండి అది పొగొచ్చేసింది. బర్న్ అయిపోయేది. అప్పుడు కదా శక్తి విడుదలయ్యేది. అది శక్తి విడుదల కాకపోతే బండి ఎళ్ళదు. బండి ముందుకు నడవదు. శక్తి విడుదలవ్వాలంటే కొంత నశింపు జరగాలి. కొంత బర్న్ అవ్వాలి. బర్న్ అయింది, పొగ రూపంలో బయటకొచ్చేసింది. అంటే ఏదైనా గాని ప్రారంభించాలి, పని చేయాలి అంటే చెడు కూడా పక్కనే ఉంటుంది అని. కాబట్టి మనం మంచి లక్షణాలు చేర్చుకోవాలని చెప్పి మనం వచ్చాం. మంచి లక్షణాలు చేర్చుకుంటే గాని ఆ కారణ శరీరము మేలుకోడదు. ఆ కారణ శరీరము యాక్టివేట్ అయితే గాని మనం దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవదు. అంటే అప్పుడు మనం ఏంటన్నమాట, మనం మంచి లక్షణాలు చేర్చుకోవడానికి వచ్చాము. కానీ ఏమైంది? వాడు సంపాదించు దుర్గుణములు సహజముగా అనిత్యములు. అవి కూడా తోడు వస్తాయి. మనుషుని అభివృద్ధి ఎక్కువైన కొలది వానిలో దుర్గుణములను గనపరచు పదార్థం ఉన్నది గనుక ఆ గుణములు రాలిపోక తప్పదు. అంటే క్రమక్రమంగా మనం ఉన్నత ఆశయాలకేసే, ఉన్నత గుణాలకేసే వెళ్ళేటప్పుడు కల్లా వీటి పట్ల అంతగా ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉండకపోతే జారిపోతుంది. అది రాలిపోతుంది. అది మనలో ఉండదిక. ఆటవికుని కారణ శరీరమునకును సాధు పురుషుని కారణ శరీరమునకు భేదమేమనగా మొదటిది శూన్యమును రంగులు లేనిదియును, రెండవది ప్రకాశవంతముగా మెరయు వర్ణములతో నిండియున్నదియును. మనుష్యుడు సాధు పురుష స్థితిని మించి గొప్ప ఆధ్యాత్మిక శక్తి గలవాడైన ఎడల వాని కారణ శరీరము ప్రకటించవలసిన లక్షణములు చాలా ఉండుట చేత అది పరిమాణమున పెద్దది యగును. కారణ శరీరము ఇక ఇంతే, మొదట్లో ఎంత ఉందో ఇక అంతే, పెరగటానికి లేదు అంటానికి కూడా లేదు. మళ్ళీ దాంట్లో లక్షణాలు చక్కటివి పెరిగే కొంది, విశాల భావాలు పెరిగే కొంది అది కూడా విశాలమవటం ప్రారంభమవుతుంది. శరీరము పెరగటం ప్రారంభమవుతుంది. మరియును దానిలో నుంచి బలమైన సజీవ జ్యోతికిరణములను దశ దిశలా బరపనారంభించును. చుట్టూ అన్నమాట 10 దిశలు. అంటే 4 దిక్కులు, 4 మూలలు, పైన కింద, అంటే మొత్తం విడవకుండా అనమాట. సిద్ధ పురుషుల కారణ శరీరము మిక్కిలి విస్తారముగా వ్యాపించి ఉంటుంది. మిగతా శరీరాల గురించి, ఈ కారణ శరీరానికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు మనం నెక్స్ట్ పాఠంలో చెప్పుకుందాం సోమవారం నాడు. అంటే ఇవన్నీ చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే మన కర్తవ్యం ఏంటి అనేది కొంచెం గమనికలోకి వస్తుంది. మరి ఇవన్నీ అభివృద్ధి పరచకుండా మనం ముందుకు వెళ్ళటానికి లేదు. మరి మన యొక్క ఆలోచన ధోరణి వల్ల మనం అభివృద్ధి చెందకుండా ఉన్నాం. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని కొంచెం మార్పు రావటానికి వీలవుతుంది కొంతమందిలోనైనా. అందుకనే ఈ సీక్రెట్ డాక్టర్ను ప్రతి వాడి చేతిలోకి అందాలని, పవిత్ర గ్రంథాలు ఎట్లాగైతే వాళ్ళు కూడా అందరి చేతుల్లో పవిత్ర గ్రంథాలు ఉండాలని ఆశిస్తారో, ఈ సీక్రెట్ డాక్టర్ను కూడా అందరి చేతుల్లో ఉండాలి అని పరమ గురువుల యొక్క ఆశయం. అంటే వాళ్ళ పని కొంచెం ఈజీ అవుతుంది. వీళ్ళకి ప్రతి వాడికి వాళ్లే కల్పించుకుని వాళ్ళని పైకి తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని. వీళ్ళంతటా వీళ్ళు రెడీ అయ్యారు అనుకోండి, బస్సు రెడీగా ఉంటుంది, బస్సు ఎక్కేస్తారు అనమాట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరకు ధన్యవాదములు. ఇప్పుడు మనం కారణ శరీరం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? అది డెవలప్ అవ్వాలంటే కింద నుంచి డెవలప్ అవ్వాలని చెప్తున్నాడు.
మనం మనం భౌతిక దేహం నుంచి చెప్పుకుంటా వెళ్ళామనుకోండి, ఎందుకండి డెవలప్ అవ్వడం అనిపిస్తుంది మనకి. అంతే అక్కడి నుంచి వచ్చామనుకోండి, ఓహ్! ఇది డెవలప్ అవ్వాలంటే కింద ఇక్కడ మనం అభివృద్ధి చెందాలి. మన ఆలోచన విధానంలో తేడా రావాలి. మన పనుల్లో తేడా రావాలి అని మనకి తేలిగ్గా అర్థమవుతుంది. అదే భౌతిక దేహం నుంచి స్థూల లోకంలో, స్థూల జగత్తులో ఏం చేయాలో అది చెప్పుకుంటా వెళ్ళిపోతే, ఎందుకు ఇయన్నీ అనిపిస్తుంది. అందుకని కారణ శరీరంతో మొదలుపెట్టారు. అది ఋషుల దర్శనం అన్నమాట. అట్లా ఉంటుంది ఋషుల దర్శనం. ఓకే సార్. సోమవారం కలుద్దాం. నెక్స్ట్ సోమవారం. చూసాను. థ్యాంక్ యూ సార్.